గౌరవ చరిత్ర గారు, శ్రీ గౌరవ వెంకటరెడ్డి గారు మరియు వినాస్తిగా జ్ఞానం నాస్తి లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. మరి అలాంటి స్త్రీకృతమైనటువంటి మరి మన పాణ్యం శాసనసభ్యులైనటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా ఫ్యాకల్టీ సభ్యులు మరియు మీడియా మిత్రులు, గౌరవనీయులు శ్రీమతి గౌరీ చరిత గారు, పాణ్యం ఎమ్మెల్యే, గౌరవనీయులు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఈవెంట్స్ ఎప్పుడు ఇదిగో అప్పుడు అంటూ 5 సంవత్సరాల నుంచి ఈవెంట్స్ లేక మేము హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడ్డాం. గట్టిగా క్లాస్ గట్టిగా చూడండి సార్ మేడం. Thank you, CM sir. Okay, thank you all. రాజ్యంలో ఒక్కొక్కరు 60 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణించి ఛార్జీ డబ్బు లేకుండా టీడీపీ గవర్నమెంట్ తెలుసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందని ఒక మంచి ఉద్దేశంతో కల్పించారు. వన్ సెకండ్ అందరికీ నిరుద్యోగులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీఎం. మరొకసారి థ్యాంక్ యూ సీఎం అని చెప్పండి అమ్మా. మరొకసారి కొంచెం వెనక్కి జరగండి. గట్టిగా చెప్పండి. ఓకే, రెడీ సార్. సెంటర్లో పుస్తకావిష్కరణ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కాబట్టి వీళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది, వీళ్ళకి ఈవెంట్స్ నిర్వహించలేకపోవడం వల్ల గత 5 ఏళ్లుగా ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డిసెంబర్ 30వ తేదీ నుంచే ఈవెంట్స్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషము. ఈరోజు కానిస్టేబుల్గా ఎగ్జామ్ రాస్తున్న, ఈవెంట్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళంతా ఎంతో ఆనందంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది. అంతే చాలా సంతోషం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంతోనే ముందుకెళ్తా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈ కానిస్టేబుల్ ఎస్ఐకి ఈవెంట్స్కు అందరూ పాల్గొని తప్పకుండా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిష్కారంగానే కానిస్టేబుల్ ఈవెంట్ సమస్యను త్వరలో నిర్వహించి నిరుద్యోగులకు ఎంతో మేలు చేస్తున్నారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగులకు అండగా ఉన్న ప్రభుత్వం. మున్ముందు కూడా నిరుద్యోగులకు సహాయం చేసి నిరుద్యోగ యువతను కాపాడతారని సీఎం గారికి తెలియజేస్తున్నాను. ఇది నిరుద్యోగులకు అండ చంద్రబాబు దీవెనలు. అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నిరుద్యోగులకు అండగా ఉంటారు. అలాగే 16,000 పైన టీచర్ పోస్టులు భర్తీ చేశారు. మరెన్నో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు కాపాడతారని, నిరుద్యోగ యువతకు సహాయం చేస్తారని సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఒక నిరుద్యోగిని గత ప్రభుత్వం చూసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తూ జాప్యం చేస్తూ ఎగ్జామ్ నిర్వహించింది, కానీ ఇంతవరకు కూడా ఎటువంటి ఈవెంట్స్ అయితే నిర్వహించలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే స్పందించి నిరుద్యోగుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈవెంట్స్ డేట్స్ ఇచ్చేసింది. తర్వాత ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తుంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎంతో చాకచక్యంగా, చురుకుగా, వేగవంతంగా పనిచేస్తూ నిరుద్యోగులకు కానీ తర్వాత విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ సీఎం సార్. చాలా ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా వెంటనే స్పందించింది, విద్యార్థుల బాధను అర్థం చేసుకుంది. ఇది మంత్రాలయం కాన్స్టిట్యూషన్ సార్. నేను గత 8 సంవత్సరాల నుండి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. గత ప్రభుత్వంలో 2 సార్లు రాసినాను. ఈ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఒక్క క్యాలెండర్ కూడా ఇవ్వలేదు. దానివల్ల మేము 5 సంవత్సరాల్లో టైము ఆయన తర్వాత అన్నీ లాస్ అయినాం. ఈ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 2022లో రాసిన ప్రిలిమ్స్ పరీక్షని ఇక అనేక రకమైన కేసులు పెట్టి అది ముందు కొనసాక్కోకున్నట్లు అక్కడికే పెండింగ్ పెట్టడం వల్ల మేము ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది.
కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 6 months లోపల అన్ని కేసులను క్లియర్ చేసి మాకు ఈ మంత్ 30వ తారీఖు నుండి ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఆయన అదేవిధంగా హోంమంత్రి అనిత మేడం గారికి మా నిరుద్యోగుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మేడం.